ఈ ట్రోలింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ వైపు నుంచి జగ్గారెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ వైపు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడారు. సురేఖతో పెట్టుకోవద్దని జగ్గారెడ్డి అంటే క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పి ప్రవీణ్ కుమార్ అంటున్నారు. వాళ్ళిద్దరే ఉన్నారు కూడా ఒకసారి చూద్దాం. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు, దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితో చాలా విచ్చలవిడి, అంటే సంస్కృతి లేక సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి. ఆమె కొండ సురేఖ ఆమె తేడా వచ్చి బీఆర్ఎస్ అంతలేదు కదా. ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పైన ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తనిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది. నైతికంగా ఈ విషయంలో 101% కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆమె చేసి ఆమె లైనే కరెక్టు. ఇక్కడికైనా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు సోషల్ మీడియా బెటర్. ఈ రోజుకే మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. పెట్టుకోకపోతే కొండా సురేఖతోటి కొట్లాడు మీకు అంత ఈజీ కాదు.